ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదూ? మన అమ్మ దయ వలన అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను. ఈరోజు వీడియోలో అమ్మవారు ఏమి చెప్పబోతూ ఉన్నారు అంటే కనుక, బిడ్డ నిన్ను కాపాడుకోవడానికే ఈ దుర్గమ్మను వచ్చానమ్మా. తప్పకుండా దుర్గమ్మ చెప్పేది ఒక 2 నిమిషాలు విని నిద్రించు అని చెప్పి అమ్మవారైతే మనకు ఈరోజు ఒక మంచి సందేశం తీసుకొచ్చారు ఫ్రెండ్స్. ఆ సందేశం ఏంటి మన దుర్గమ్మ మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తూ ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది అమ్మ బిడ్డలకు షేర్ చేయండి. ఇక అమ్మవారు మనకు అందిస్తున్న సందేశం, తల్లి నీకు ఎవరూ లేరని ఎప్పుడు దిగులు చెందవద్దు. నీకోసమే కదమ్మా నేను వచ్చాను. ఇప్పుడు కూడా నీకు కావలసింది తెచ్చి నీకు మంచి చేయడానికే వచ్చాను బిడ్డ. ఒకదానికి నడవకుండా అలాగే నీకు ఆధారంగా నేను ఉండగా నీకు దిగులు అవసరమే లేదమ్మా. నీకైనా అన్నిటినీ తీర్చగల శక్తి నాకు ఉన్నప్పుడు ఎందుకు నీకు దిగులు పడుతున్నావు? నేను దుర్గమ్మ తల్లి, నీకు ఎలాంటి భయము నువ్వు పడవద్దు. నన్ను తలుచుకున్న వెంటనే నీకు ఉన్న చెక్కులన్నీ తీర్చేస్తానమ్మా. నీకు ఏ కష్టం వచ్చినా తీర్చేది ఈ దుర్గమ్మ తల్లినే కదా. అందువల్ల నీ తల్లి అయిన నాతో అన్నిటినీ పంచుకో. అలసిన నీ మనసుని, నీ బాధని నేను తొలగించేస్తాను. తరువాత నీకు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటో తెలుసా? నా మీద నమ్మకం. నా మీద నమ్మకాన్ని పూర్తిగా నమ్మకమే నీకు రక్షగా కాపాడుతుంది. ఎప్పుడు ఇదే నీకు చెబుతూ ఉంటాను కదా బిడ్డ. ఎందుకు నమ్మకాన్ని ఎప్పుడు పోగొట్టుకోకు. ఎలాంటి ఆపద నీకు వచ్చినా నేను చెప్పిన మాట మర్చిపోవడానికి కారణం కూడా నీకు తెలుసు. నువ్వు ఎదురు చూసే పని జరగలేదు, నువ్వు ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారం తీరలేదు అనే కదా. అందువల్ల నా మీద నమ్మకం లేకుండా కొంచెం నా మీద కోపంగా కూడా ఉన్నావు. నీ బాధ్యతను నాకు అప్పగించడానికి మర్చిపోతున్నావు. నీ ఆత్మను పరిపూర్ణంగా నాకు అప్పగించడం లేదు తల్లి. అన్నీ సరైన సమయంలో సరిగ్గా జరుగుతాయి. జరగాల్సి వచ్చినప్పుడు తప్పకుండా జరిగే తీరుతుంది. అనుకున్న వెంటనే ఏది జరగదమ్మా. అలా అని నిన్ను కాదని ఇక్కడ ఏది జరిగిపోదు. ఆ సమయానికి, ఆ కాలానికి ఏది ఎక్కడ జరగాలో, ఎక్కడ సరిగ్గా అవ్వాలో అన్నీ సరిగ్గా అవుతాయి. సరైన సమయానికి అన్నింటినీ నీ దుర్గమ్మ తల్లి సరిచేసి ఇస్తాను. ఇప్పుడు కూడా ఒక ఆనందకరమైన వార్త నీకోసం తెచ్చాను బిడ్డ. నా ఆశీర్వాదం, నా అనుగ్రహం నీకు ఇస్తాను తల్లి. ఏదైనా సరే మంచి విషయం చేసేటప్పుడు నీకు నా ఆశీర్వాదం దొరుకుతూనే ఉంటుంది. అది అనిపించినప్పుడు ఎవ్వరికి భయపడాల్సిన అవసరం నీకు లేదు. ధైర్యంగా ఆ పనిని నువ్వు చెయ్యి. దానికి తగ్గిన ఫలితం ఎవ్వరికి దందనంత ఊహలో నీకు అందబోతుంది. అందరూ బాగుండాలనుకునే నువ్వు, అందరూ ఆనందంగా ఉండాలనుకుని కోరుకునే నువ్వు బాగుంటావు తల్లి. నీ తల్లి దుర్గమ్మ నిన్ను బాగా చూసుకుంటానమ్మా. నీ జీవితంలో నీకు తోడుగా, స్వయంగా నువ్వు కొలిచే నీకు ఇష్టమైన ఈ దుర్గమ్మ తల్లి అండగా తోడుగా ఉంటాను. నువ్వు ఎదురు చూసేవన్నీ నీకు అందిస్తాను. నీకు భవిష్యత్తులో రావాల్సిన అన్నీ నీకు అందుతాయి. కానీ నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? అది ఒకటి ఉంది. అదేంటో చెప్పనా? నువ్వు ఎలా ఎదగాలి, ఏ స్థాయికి ఎదగాలి అనే దారి మాత్రం చూసుకోవాల్సిందే. ఇతరుల గురించి నువ్వు ఆలోచించవద్దు. పగవాళ్ళకు కూడా పప్పు నెయ్యి వేసి అన్నం పెట్టేలాగా, నీకు దెబ్బ కొట్టిన వాళ్ళని కూడా కూర్చోబెట్టి నువ్వు ఆశ్రయం ఇచ్చేలాగా నువ్వు అంత బాగుండాలి అనుకో. వారితో ప్రేమగా ఉండు. వారు చెడ్డవారైనా సరే, నీకు చెడు తలపెట్టాలని చూసినా సరే వారికి నువ్వు మాత్రం మంచే కోరుకో. నీ కష్టం పడుతుందేది చూసి ఓర్వలేక నీకోసం నీ దుర్గమ్మను వచ్చి ఈ మాటలన్నీ చెబుతున్నాను తల్లి. కొద్ది కాలం నీకు డబ్బు కష్టం ఉందని నాకు తెలుసు. అవన్నీ తొలగించేసి ప్రశాంతంగా ఉండేలా నేను చేస్తానుగా. పాపాలు, దోషాలు తొలగించి ఆనందంగా నిన్ను సంపద కలిగించి కోటీశ్వరాలను చేస్తాను. ఏదైనా సరే చెబితే అర్థం చేసుకుని సరిదిద్దుకో. అంతేకాని వితండవాదానికి దిగవద్దు బిడ్డ. జనము, మనుషులు అంటేనే నలుగురు 4 విధాలుగా ఉంటారు తల్లి. అలా అని ఎవరిని విమర్శించాల్సిన అవసరం కూడా లేదమ్మా. ఎలాంటి కోపము ఎవరి మీద కూడా తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. అలా అని ఒకరికి తల వంచిన అవసరం కూడా నీకు లేదు. నీకైనది నీ వెంట వచ్చే తీరుతుంది. నీ దుర్గమ్మ అన్నీ నేను చూసుకుంటాను కనుక అన్నీ నీకు అందుతాయి బిడ్డా. ఈ దుర్గమ్మ నీతో ఉన్నప్పుడు నీకు ధైర్యం తప్ప మరి ఏది ఉండకూడదు. ధైర్యంగా ఉండు. అంతా మంచి జరుగుతుంది. నమ్మకాన్ని కోల్పోవద్దమ్మా. నమ్మకంగా ఎంతగా పెంచుకుంటావో నీ జీవితంలో సంతోషం అంతగా పెరుగుతుంది.
నీ దుర్గమ్మ నీకు తోడుగా ఉండగా నీకెందుకమ్మ భయం అని సర్వే జన సుఖినో భవంతు.